విఘ్నేశ్వర స్వామివారు గంగా తీర ప్రయాణ సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలి, మకర రాశి వారికి ఒకవైపు ఏళ్లనాటి శని, చివరార్ధ సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితిలో ఉన్నప్పుడు శని దోషాన్ని ఎలా తొలగించుకోవాలో, గణపతి స్వామి ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదాలను కలిపితే మకర రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, ఘ, గా, గి అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు కనుక శని యొక్క ప్రభావ సంచార స్థితి వక్రగమనంలో ఉన్నప్పుడు దోష సంచార స్థితిని తొలగించుకోవాలి అన్నట్లయితే వీలైనంత వరకు తెల్లటి నువ్వులను మంచి ముద్దగా ఏర్పాటు చేసుకొని అట్లా పాలు పోసి కలిపి ఒక 21 ప్రమిదలను ఏర్పాటు చేసుకొని దాంట్లో ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనెను కానీ వీలైతే కొబ్బరి చిప్పలో కానీ అంటే మనం కొబ్బరి సగభాగం కొట్టిన తర్వాత అందులోనైనా నూనెను పోసి గణపతి స్వామి వారికి భక్తి శ్రద్ధల చేత దివ్యమంగళమైన నీరాజనంలో సమర్పించుకొని మనసారా కళ్ళకు అద్దుకోవడం వలన ఈ యొక్క తెల్లటి ఉండలను నైవేద్యంగా ఏర్పాటు చేసి అటుకులను పక్షులకు కానీ జలచరాశులకు దానం చేయడం వలన శనిదోషం తొలగి వీరు అనుకుంటున్న మంచి ప్రపంచానికి మంచి ఆధ్యాత్మికంగా విద్య, ఉద్యోగ, విదేశీయాన, వ్యాపార సామ్రాజ్యంలో ఉండబడిన వారందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. అలాగనే ధనస్థానంలో శని సంచార స్థితి వక్రంలో ఉండడం వల్ల అపోహలకు వెళ్ళొద్దు, వీలైనంత వరకు మౌనంగా ఉండండి. మీ యొక్క జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు, అపోహలకు వెళ్ళొద్దు. తృతీయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన గతించినటువంటి పెద్దవారికి ఈ యొక్క మహాలయాల పక్షాలలో పెట్టడం వలన ఆత్మ వారి యొక్క తృప్తి చెంది మీకు ఎలాంటి సమస్యలు లేకుండా అంటే వంశపారంపైన పితృదోషాలు లేకుండా కాపాడే శ్రీరామ రక్ష ఉంటుందని చెప్పి తప్పకుండా మకర రాశి వారు ఆ యొక్క గతించిన వారికి పెట్టుకోవాలి అని చెప్పి గమనించగలగాలి. సంతాన స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరబోతుంది. 6వ స్థానంలో కుజ సంచార స్థితి ఉండడం వలన స్థిరాస్తులు, చరాస్తులు మకర రాశి వారి యొక్క సొంతం. అలాగనే వీరికి విశేషమైనటువంటి భాగ్యస్థానంలో 3 గ్రహాల సంచార స్థితి ఉండడం వల్ల వివాహం కాని వారికి ప్రయత్నంలో వివాహం సాధించడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమికుల మధ్య సయోధ్య ఉండడం వల్ల స్థిరాస్తులు, చరాస్తులు, కొత్తమైన ప్రాజెక్టులు సంపాదించడం, ఉద్యోగ ప్రయత్నాల్లో మకర రాశి వారికి అన్నింటా సొంతం అని చెప్పి గమనించాలి. అలాగే నీటి వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, పెరుగు, స్వీట్ హౌస్, అన్నదాన కార్యక్రమాలు, గృహ భవన కార్యక్రమాలు, వ్యవసాయ సోదరిమణులు, డాక్టర్లు, ఆర్ఎంపీ డాక్టర్లకు చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి.